డ్రా అవే పాస్. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. న్యూ వ్లాగ్ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది. తిరుపతి అనేటిది ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆన్ అర్త్. తిరుపతి ట్రైన్ దిగ్గగానే అదేంటో పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక డిఫరెంట్ ఎనర్జీ అనేటిది క్యారీ అవుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి లైక్ ఆ గ్రీనరీ అయినా, కొండలు అయినా, చల్లటి గాలి. సో తిరుపతి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ మా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ తిరుపతికి తీసుకుని వెళ్ళేవారు. లిటరల్గా మా మమ్మీ నాకు, మా అక్కకి, చెల్లికి 4 times గుండు చేయించింది తిరుపతిలో. లాస్ట్ చేయించిందంటే నేను 7th class ఉన్నాను, మా అక్క అయితే పాపం 9th classలో ఉంది. అప్పుడు మా మమ్మీ మాకు గుండు చేయించడం ఆపేసింది. అండ్ తిరుపతి అనగానే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నేను షేర్ చేసుకుంటాను. ఇప్పట్లో అంటే అన్నీ ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ అప్పట్లో ఏంటంటే తిరుపతి అంటే నేను, మా మమ్మీ, మా డాడీ, మా అక్క, మా చెల్లి అండ్ మా తాతయ్య. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మా తాతయ్య మస్ట్ అనమాట. మా తాతయ్య ఎప్పుడు తిరుపతికి మాతో వచ్చేవారు. సో మా తాతయ్య మాకు టికెట్స్ తీసేవాడు అనమాట. అయితే తాతయ్య టికెట్స్ తీయాలంటే ఫస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ఫామ్ తీసుకొని రావాలి. ఆ ఫామ్ నాతో రాయించాడు. నేను 2nd classలో ఉన్నాను, నాకు ఇంకా గుర్తుంది. 2nd classలో ఇంగ్లీష్లో నన్ను రాయమన్నాడు అనమాట. పేర్లన్నీ మా మమ్మీ, డాడీ, అక్క, చెల్లి అందరివి. సో ఫస్ట్ టైం నాకు రాదు పేరు అని అంటే కూడా మొండిగా కూర్చోబెట్టి మరి నాతో టికెట్స్ ఫిల్ చేయించి తీసుకొని వెళ్ళారనమాట. తిరుపతికి ఎప్పుడు మా తాతయ్య, మమ్మీ వచ్చేవారు కదా. సో మా డాడీ ఏంటంటే ఓకే లైట్ ఏం అనకపోయేవారు. కానీ మా మమ్మీ అయితే ఫుల్ కొట్టేది. ఎందుకు? గుండు చేయించుకోవడానికి. మా మమ్మీ కొట్టేది, మా తాతయ్యనేమో గుండు చేయించుకునేటప్పుడు నన్ను, మా అక్కని గట్టిగా పట్టుకొని కూర్చునేవారు. అంటే 9th classలో కూడా గుండు చేయిస్తున్నారు అని అంటే ఫ్రెండ్స్ స్కూల్లో ఎక్కిరిస్తారు అని ఏడుస్తుండే. నేను, మా అక్క అయితే మా తాతయ్యని లిటరల్గా బతిమలాడుకునే వాళ్ళం. తాతయ్య ప్లీజ్ 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 వద్దు 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 అని ఎంత ఏడ్చినా మా మమ్మీ చేపియాలి డాడీ అని అంటే మా తాతయ్య అలా గట్టిగా పట్టుకొని కూర్చునేవాడు. అప్పట్లో అంతే ఏడ్చినా కానీ ఇప్పట్లో అవన్నీ గుడ్ మెమరీస్ అన్నమాట. ఇప్పుడు బ్యూటిఫుల్ తిరుపతి, తిరుమల కొండలని చూసి మీరు ఎంజాయ్ చేయండి. సో మేము క్యాబ్లో పైకి వచ్చాము. అండ్ పైకి రాగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. ఎందుకంటే మేము రూమ్స్ తీసుకోవడానికి. అండ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక మనం మన ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళకు ఫోటో తీసుకొని మనకి రూమ్ ఇస్తారు, రూమ్ అలాట్ చేస్తారు. అండ్ ఒక 1.5 hourలో మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఇక్కడే అన్నమాట రూమ్ అలాట్ చేసేటివి. అండ్ మనకి ఫోన్కి మెసేజ్ వచ్చిన తర్వాత దెన్ మనము ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, నేను ముందు వీడియోలో చూస్తాను. అండ్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు పే చేశాక మనకి రూమ్ కీస్ ఇస్తారు, అప్పుడు రూమ్కి వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సెస్. చిన్నప్పుడు ఈ బొమ్మల స్టాల్స్ అన్నీ చూసి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తే కూడా ఒక హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్ అన్నమాట. ఇక్కడ ఫ్రీగా అన్నప్రసాదం ఇలా ఉంటాయి, ఇలా లైన్లో కట్టి నిల్చొని తీసుకుంటాం.
మాకు ఇక్కడ శేషాద్రి ఎస్ఎస్ఎన్ దగ్గర రూమ్ దొరికింది. సో ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తే మనకు రూమ్ ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడే చూస్తే ఇక్కడ రూమ్కి ఇష్యూ కౌంటర్ అంట. మమ్మీ డ్రా అవే పాస్. అసలు తిరుపతి కొండపైన ఉంటే ఏదో తెలియని ఆనందం. మొత్తం చూడాలి, అసలు ఇంకా చూడలేదు, ఇంకా ఏదో ఉంది చూడాల్సింది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకైతే ఎప్పుడు. మీకు ఉంటుందా అలా? ఆ నీట్ రోడ్స్, ఎక్కడ చూసినా చెట్లే. సో మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఈవినింగ్ 6 అలా ఉండే. అండ్ దర్శనానికి వెళ్తూ వెళ్తూ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బస్సెస్ అన్నమాట. ఈ బస్సెస్ అన్నిటివి హార్డ్లీ 50-60 రూపీస్ ఉంటాయని. చార్జెస్ అంత కరెక్ట్గా గుర్తులేదు. కిందికి తీసుకెళ్తాయి, పైకి తీసుకొస్తాయి. నైట్ 12 వరకు ఉంటాయి ఆ బస్సెస్. మనము కొండ కిందికి వెళ్ళొచ్చు అండ్ రావచ్చు. ఇక్కడ జనాలను చూస్తే అదొక డిఫరెంట్ వైబ్రేషన్ హిట్ అవుతుంది నాకైతే. ఒక హ్యాపీనెస్, పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, జస్ట్ పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ కొండపైన ఉన్న ఒక 2 days 3 days అన్ని బాధలు మర్చిపోయి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఎవరు చేస్తారు. స్ట్రైట్గా అంటే ఆ మార్గంలో పోయారంటే మ్యూజియం గేట్ వస్తుంది. మ్యూజియం గేట్ కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ దర్శనం ఉంది. 300 దర్శనానికి ఎంట్రీ లెఫ్ట్ దగ్గరే మన ఆత్మీయత. తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, ఊరికే అనలేదు, తిరుమల ఒక భూలోకంపై ఉన్న వైకుంఠం అని. ఎందుకంటే నిజంగా ఒక హెవెన్, వైకుంఠానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది తిరుమలకి వెళ్తే. సో మీరు ఆ ఫీలింగ్ ఈ వ్లాగ్లో ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను 6th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. ఒకసారి మా చిన్న పెద్దాడి కూడా నన్ను తిరుపతికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నేను ఇక్కడ గుండంలో స్నానం చేశాను వాళ్ళతో. సో అది ఒకటేసారి అనుకుంటా నేను స్నానం చేసిన గుండంలో. సో నాకు అది బాగా గుర్తుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేశాను మా కజిన్స్తో. 6th క్లాస్లో అనుకుంటా. యా.
ఇటు కదా వేటు ఇటు అవును ఇటు కదా డాడీ ఇంకా మా దర్శనం అయిపోయింది. మేము కాళహస్త్రికి వెళ్ళాము అండ్ అక్కడ నేను వ్లాగ్ తీయలేకపోయాను ఎందుకంటే మాకు టైం లేకుండే. అండ్ ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఐ హోప్ మీకు నా ఈ వ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి ఆ ఏడుకొండల స్వామి త్వరలో తిరుమల దర్శనానికి ఇన్వైట్ చేయాలని పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హైదరాబాద్కి వచ్చేసాము. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో అగైన్ అ వెరీ వైబ్రెంట్ సిటీ. ఐ లవ్ హైదరాబాద్. అండ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and keep waiting for my new vlog. అప్పటి వరకు bye bye.